హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈవినింగ్లో స్నాక్స్గా కానీ ఉదయాన్నే టిఫిన్స్గా కానీ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఈజీ, చాలా సింపుల్. చూడండి ఎంత బాగున్నాయో. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగుంటాయి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా ఇడ్లీ పిండి గుంత పొంగనాలకైతే ఇడ్లీ పిండి మనం తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు. నేనైతే ఒక కప్పుతో ఎంత తీసుకున్నాను. చూడండి ఇడ్లీ పిండిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. గుంత పొంగనాలలోకి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఈ విధంగా సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం సన్నలుగా ఈ విధంగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి, అల్లాన్ని, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఇడ్లీ పిండిలోకి ఒక కప్పు అయితే మైదా వేసుకోవాలి. మీ ఇష్టం, మైదా కనుక నచ్చకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. మైదా వేసుకుంటే స్పాంజీగా మెత్తగా బాగుంటుంది. మనకి ఇడ్లీ పిండి రవ్వతో చేస్తాం కదా, రవ్వ వల్ల పైన క్రిస్పీగా, మైదా వల్ల లోపల మెత్తగా బాగుంటుంది. ఇప్పుడు ఈ మైదాని ఇందులోకి వేసేసుకుందాము. అంతా వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకుందాం. ఒక చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి ఇలా మైదా మనకి ఇడ్లీ పిండిలో కలిసే వరకు బాగా తిప్పేసుకోవాలి, ఉండలు లేకుండా. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండలు లేకుండా మైదా బాగా మనకి పిండిలో కలిసే వరకు తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడంతా పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు వల్ల మంచి కలర్ ఉంటుంది. కొద్దిగా చిటికెడంతా పసుపు వేసుకుందాము. కలర్ బాగుంటుంది చూడటానికి. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. తెల్లగా లేకుండా చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ పసుపు కొద్దిగా కలిసిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లము, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకుంటే ఇప్పుడు అంతా ఒకసారి కలిసే వరకు బాగా తిప్పేసుకోవాలి. కొద్దిగా గట్టిగా ఉంది కదా, చాలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఒక 2-3 స్పూన్లు అంతా వాటర్ వేసాను. ఎక్కువ లూజ్గా ఉంటే బాగుండదు, కొద్దిగా లూజ్గా ఉండాలి. బాగా అంతా కలిసే వరకు తిప్పేసుకుందాం. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి పిండి అయితే. మరి ఎక్కువగా పలచగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని పొంగనాలు వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పొంగనాలు పెనం అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అన్నిట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. అన్నిట్లో ఆయిల్ అయితే వేసేసాను. కొద్దిగా వేడైంది కదా, ఇప్పుడు అన్నిట్లో మనం పిండిని కలిపెట్టుకున్న పిండిని వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పటికప్పటికే చేసుకోవచ్చు. మనకి టిఫిన్స్ ఏం చేయాలన్నా అర్థం కానప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. ఇడ్లీ పిండి పుల్లగా అయినప్పుడు కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఫ్రెష్ పిండితో అయినా చేసుకోవచ్చు, పుల్లగా ఉండే పిండితో అయినా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు ఇడ్లీ పిండి ఇళ్ళల్లో మిగిలి ఉంటుంది కదా, అప్పుడు కనుక ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సాయంకాలం పూట స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. అన్నీ ఇలాగే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడే కదపకూడదు ఫ్రెండ్స్. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం. కొద్దిగా పైన కూడా ఆయిల్ వేసుకుందాము, ఈజీగా వస్తుంది. కావాలంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్. నెయ్యితో కనుక కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. బాగా అయితే కాలనిద్దాం. చూడండి ఇప్పుడు కొద్దిగా కాలింది కదా, ఒక స్పూన్ సహాయంతో అంతా ఒక్కొక్కటి ఇలా తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నీ తిప్పేసుకోవాలి. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి పసుపు వేసాం కదా, అన్నీ ఇలాగే తిప్పుకోవాలి.
అన్నీ తిప్పేసుకుందాం. అన్నీ అయితే తిప్పేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇంకొక వైపు కూడా బాగా కాలిన తర్వాత తిప్పుకుందాము. ఇవైతే మధ్యలో ఉంటాయి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, అన్ని విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కాలుతున్నాయో. అటు ఇటు తిప్పుకుంటూ అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి. ఈ మధ్యలో అయితే త్వరగా ఫ్రై అయిపోయాయి, తీసేద్దాము. చూడండి, ఈ విధంగా కాలితే సరిపోతుంది. చూడండి ఎంత బాగా కాలాయో. మధ్యలో తీసేసుకొని ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం, త్వరగా కాలిపోతాయి. చూడండి, మధ్యలో వేసినవి త్వరగా కాలిపోయాయి. అన్ని విధంగా కాలిన తర్వాత తీసేసుకుంటున్నాను. అటు ఇటు తిప్పుకుంటూ అన్నీ ఇలాగే కాల్చుకుందాము. చూడండి, అన్నీ అయితే కాలిపోయాయి. ఈ విధంగా కాలితే తీసేసుకుందాము. అన్నీ తీసేద్దాము. చూడండి ఎంత బాగా కాలాయో. అన్నీ అయితే తీసేస్తున్నాను. అన్నీ అయితే తీసేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా పిండి కూడా ఇలాగే వేసుకోవాలి. అన్నిట్లో ఆయిల్ వేసేసుకుందాము. మిగిలిన పిండి కూడా ఇలాగే వేసుకోవాలి. అన్నీ వేసేసుకుందాము. ఇది కూడా అన్నీ వేసేసాను. మళ్ళీ ఆయిల్ వేసుకుందాం పైన. సేమ్ ఇవి కూడా ఇలాగే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. అటు ఇటు తిప్పుకుంటూ ఇలాగే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, అన్నీ అయితే కాల్చేసాను. చాలా బాగా వచ్చాయి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా. మైదా వేసాం కదా, లోపల మెత్తగా చాలా బాగుంది. చట్నీతో కానీ, సాంబార్తో కానీ, పొడులతో కానీ దేనితైనా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ప్లీజ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్.